కష్టానికి బానిసలై, దుఃఖములకు బానిసలై, మీ తప్పులు మీకు తెలుసుకోక పరమ పవిత్రమైన క్షేత్రాలకు వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత 5 వారాలు తిరిగినాం మాకు బాగా కాలేదు అన్నది ఒక కామెంట్, 5 వారాలు స్వామీజీతో పోయినాం మాకు బాగా కాలేదని మళ్ళీ ఇంకొక కామెంట్. ఇక్కడ సత్యాన్ని ఇంత తపస్సును తూలనాడడం బాగా లేదంటే దాంట్లో ఇంకొక పారదర్శకమైన సూత్రం ఉన్నదండి. ఏంటి చెప్పనా? శరీర నిర్మాణ ధర్మాన్ని బట్టి, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బట్టి ఔషధాలు ప్రభావం చూపవచ్చు, చూపకపోవచ్చు. మన జీవశక్తి గట్టిగా ఉంటే, పాజిటివ్గా ఉంటే, ఒక గోలు వేసుకుంటేనే రోగం బాగా అవుతుంది. అది మనం పాజిటివ్ ఉంటే. ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ ఉంటే ఒక కోర్సు కాడ 2 కోర్సులు వాడాలి, 3 కోర్సులు వాడాలి, 4 కోర్సులు వాడాలి. డాక్టర్లు కూడా అదే చెప్తారు. మన ఇమ్యూనిటీ సిస్టమ్ గ్రోత్ అయ్యి జీవశక్తి అంతా స్ట్రాంగ్ అయిన తర్వాత మెడిసినల్ ప్రభావం పడి రోగాన్ని నియంతృత్వ భావనలోకి తెచ్చి సంపూర్ణంగా